మీల్ మేకర్ కొబ్బరి కుర్మా. మీల్ మేకర్ కొబ్బరి కుర్మా. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీల్ మేకర్. ఎస్. మీల్ మేకర్ని మనం నానబెట్టేసుకున్నాం. అవునా? సో ఫుల్గా చక్కగా బబుల్స్ లాగా అయిపోయాయి. కొబ్బరి, సో కొబ్బరి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. అవును. అండ్ అలాగే కొబ్బరి పాలు కూడా యూస్ చేస్తున్నాం ఇక్కడ. కొబ్బరి పాలు అంటే ఇంకా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి టొమాటోస్, అలాగే ఉల్లిపాయలు తీసుకొచ్చారు, ఆయిల్ అండ్ ఆల్సో కొన్ని స్పైసెస్ తీసుకొచ్చారు కదా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఎందుకు అంటే గ్రేవీ గురించి అనమాట. ఓకే. సో ఉల్లిపాయలు అండ్ అలాగే టమాటోస్. సో ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటోస్ కూడా. ఓకే. కొంచెం కొబ్బరి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. కొన్ని వాటర్ వేసుకుందామా? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం నూనె, సో ఇవి హోల్ స్పైసెస్ వేసేస్తున్నాం. హోల్ స్పైసెస్. సో ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేస్తున్నాము. ఓకే. అండ్ ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఒక స్పూన్ వేసుకుంటున్నాం. ఎస్. ఓకే, ఇందులోనే మనం స్పైసెస్ కూడా వేసేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా, ఫైనల్లీ కొంచెం సాల్ట్. సో ఆ పేస్ట్ చక్కగా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో చక్కగా బాయిల్ అవుతుంది అండ్ అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఆ టైంలో మనము ఈ మీల్ మేకర్స్ వేసేసేయాలి. ఓకే. సో ఇది వాటర్లో నానబెట్టాం కాబట్టి వాటర్ కొంచెం స్క్వీజ్ చేసి, వాటర్ అంతా పీల్చుకుంటాయి కాబట్టి స్క్వీజ్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటున్నాం మనం అయితే. ఒక కప్పు. సో ఆ హాఫ్ కప్ తీసుకుంటే మనకు నానబెట్టేసరికి 1 కప్ అయిపోతుంది అది. ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చా మనం? రెగ్యులర్గా తీసుకోవచ్చు. కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం సోయాని తక్కువ తీసుకోవాలి. బట్ సోయా కర్రీ చాలా మంది ఇష్టపడతారు, పిల్లలు కూడా చాలా మంది ఇష్టపడతారు. మంచి మటన్ ఫ్లేవర్ వస్తుంది. అవునవును. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి తురుము రిమైనింగ్ ఏదైతే ఉందో అది వేసేస్తాం. కొంచెం మనమేమో మిక్సీలో పెట్టుకున్నాము, కొంతేమో మనం ఇలా గార్నిష్ చేసేస్తాం. పచ్చి కొబ్బరి కాబట్టి కరిగిపోతుంది. అవును. సో మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకొని మనం ఏదైతే పేస్ట్ వేసుకున్నామో అది చక్కగా ఆ మీల్ మేకర్స్ కూడా పట్టేసేయాలన్నమాట. అవును. ఫ్లేవర్స్ అంతా కూడా చక్కగా ఇంటెండ్ అయి ఉంటాయి. పల్లవి, మీల్ మేకర్ చూద్దామా ఉడికిందా లేదా? చూసేద్దాం. మీరు అన్నట్టు ఆ పేస్ట్ చక్కగా పట్టేసుకుంది. అవును. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకా ఇప్పుడు ఫైనల్లీ కొబ్బరి పాలు కూడా. కొబ్బరి పాలు ఉన్నాయి. వావ్. ఒక్కసారి అలా కలిపేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు వేసినప్పుడు అసలు ఫ్లేవర్ ఒక్కసారి దీనిలో పడి ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో. సో మనం కొబ్బరి పాలని ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకుంటాం కదా. జస్ట్ అట్లా ఉంచేస్తేనే చాలా అయిపోతుంది ఆల్రెడీ. సో ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే.
అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే అమూల్య, మీల్ మేకర్ కొబ్బరి కుర్మా రెడీ అయిపోయింది. ఓకే, మీల్ మేకర్ కొబ్బరి కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మీల్ మేకర్ కొబ్బరి కుర్మాకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి, నూనె, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్, కొబ్బరి పాలు, కొత్తిమీర. మీల్ మేకర్ కొబ్బరి కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొబ్బరి, నీళ్లు కూడా పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొబ్బరి పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ కొబ్బరి కుర్మా రెడీ.